హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కీర్తి టాక్స్. ఇవాళ మన కీర్తి టాక్స్లో మరో ముఖ్యమైన చిట్కాతో నేను మీ ముందుకు వచ్చేసాను. షుగర్, డయాబెటీస్ ఈ పదం వినని వాళ్ళు ఈ మధ్య కాలంలో లేరు అంటే అది అతిశయోక్తి కాదనుకుంటా. సో డయాబెటీస్ ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లల దగ్గర నుంచి యువత పెద్దవాళ్ళ వరకు పట్టి పేడిస్తున్న సమస్య ఈ డయాబెటీస్. ఒక్కసారి వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత, డయాబెటీస్ ఉందని డయాగ్నోస్ అయిన తర్వాత మన జీవన శైలిలో అలాగే మన ఆహారపు అలవాట్లలో ఖచ్చితంగా మనం మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే తగినంత నిద్రపోవాలి. ఆహారపు అలవాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం ఖచ్చితంగా చేయాలండి. సో ఈ షుగర్ వల్ల చాలా రకాల సమస్యలు మనకి వస్తాయి. అది ఎలాంటివంటే, ఈ షుగర్ మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే కిడ్నీ సమస్యలు, అలాగే కంటి సమస్యలు, అలాగే పేగులకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ షుగర్ వల్ల. సో వన్స్ మనం డయాగ్నోస్ అయిన తర్వాత డయాబెటీస్ అని మనం తప్పకుండా 3 monthsకి ఒకసారన్నా ఖచ్చితంగా డయాబెటాలజిస్ట్ని సంప్రదించాలి. ఆయన ఇచ్చే మెడికేషన్ తప్పకుండా వాడాలి. దాంతోపాటు మనం ఎప్పటికప్పుడు మన గ్లూకోజ్, బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ తినాలి. ఎక్కువ ఆకలిస్తూ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ తినడం వల్ల ఆకలి వేయదు. దాంతోపాటు వాటర్ కూడా ఎక్కువ తీసుకున్నట్టయితే మీరు మీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వ్యాయామం తప్పకుండా రోజు చేయండి. వాకింగ్ మినిమం 1 hour అని నడవండి. ఒక్కసారిగా 1 hour కాకుండా 15 minutes నుంచి నడుచుకుంటూ అది అలా పెంచుకుంటూ వెళ్ళాలి. గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. మినిమం 1 hour అన్నా నడక కంపల్సరీగా ఉంటే మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్డ్గా ఉంటాయి. సో డాక్టర్ ఇచ్చే మెడికేషన్తో పాటు మనం ఒక మొక్కని, ఇన్సులిన్ అనే ఒక మొక్కని మీకు ఒకసారి చూపిస్తాను. ఇది షుగర్ని కంట్రోల్కి తెచ్చే ఇన్సులిన్ ఆకు అన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది ఆకు. ఓకే, ఈ ఆకు, ఈ ఇన్సులిన్ మొక్క అని దొరుకుతుంది. ఈ ఇన్సులిన్ మొక్కని మీరు మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత ఈ ఆకును ఒకటి తెంపుకొని వచ్చి చక్కగా వాష్ చేసేసుకొని రోజు నమలండి. ఇది పుల్లగా బాగుంటుంది. ఒకటి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, కానీ అలా తినకూడదు. ఒకటి కంటే ఎక్కువ తింటే ఇది వేరే వ్యాధులకి దారితీస్తుందట. సో రోజుకి ఒకటి మాత్రమే నమలండి. రోజు ఖచ్చితంగా నమలండి. ఇది 1 month ఇలా కంపల్సరీ చేయడం వల్ల, క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ షుగర్ లెవెల్స్ని మీరు కంట్రోల్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్, అలాగే బీటా కెరటిన్, ఎక్కువ ఫ్లావనాయిడ్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ ఆకులో. సో ఈ ఆకులో ఇన్సులిన్, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఇన్సులిన్ మనకి ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది ఈ ఆకు. సో క్రమం తప్పకుండా ఈ ఆకుని మీరు ట్రై చేయండి. ఒక 1 month వరకు రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని వీక్షిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరో సరికొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.